శ్రీమాత్రే నమః. ఎవరైతే తెల్లవారుజామున 3 నుండి 5 గంటల మధ్యలో నిద్రలేచి బాత్రూంకి వెళ్తున్నారో వారికి రహస్యంగా జరిగేది తెలిస్తే వణికిపోతారు. రాత్రి లోతైన నిశ్శబ్దం, చుట్టూ ప్రశాంతత వ్యాపించి ఉంది. మీరు గాఢ నిద్రలో ఉన్నారు. రోజంతా అలసట. తరువాత మీ శరీరం, మనస్సు విశ్రాంతి తీసుకుంటున్నాయి. అయితే అకస్మాత్తుగా మీ నిద్ర భగ్నమవుతుంది. కళ్ళు రుద్దుకుంటూ మీరు లేస్తారు. ఏదో ఒక తెలియని ఆందోళన మిమ్మల్ని చుట్టుముడుతుంది. మీరు గడియారం వైపు చూస్తారు మరియు ఎప్పటిలాగే గడియారం ముల్లులు రాత్రి 3 గంటల నుండి 5 గంటల మధ్య సమయాన్ని సూచిస్తాయి. నిద్ర భగ్నం అవడానికి కారణం మూత్ర విసర్జించాలనే తీవ్రమైన కోరిక. మీలో ఎందరో ఈ అనుభవాన్ని ప్రతి రాత్రి గడుపుతూ ఉంటారు. బహుశా మీరు దీనిని సాధారణ శారీరక ప్రక్రియగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. రాత్రి ఎక్కువ నీరు తాగానేమో, లేదా ఇది వయసు ప్రభావం కావచ్చు అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. కానీ ఒక్క క్షణం ఆగి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు మీ నిద్ర ప్రతిసారి అదే సమయంలో భగ్నమవుతుంది? ఎందుకు రాత్రి 12 గంటలకు కాదు? ఎందుకు ఉదయం 6 గంటలకు కాదు? ఈ రోజు మేము ఒక రహస్యం నుండి తెర తొలగించుకోబోతున్నాము. దాన్ని తెలుసుకున్న తర్వాత మీ పాదాల కింద భూమి కదిలిపోవచ్చు. మీకు జరిగేది తెలిస్తే వణికిపోతారు. ఎందుకంటే ఇది సాధారణ సంఘటనే కాదు. బదులుగా ఇది విశ్వం యొక్క దైవిక శక్తుల నుండి వచ్చే ఒక లోతైన రహస్యమైన సంకేతం. ఇది మీకు నేరుగా పంపబడుతుంది. ఇది ఒక పిలుపు, ఒక సందేశం, ఒక హెచ్చరిక కూడా. అదే సమయంలో ఒక అవకాశం కూడా. కానీ ఇప్పటి వరకు మీరు దీనిని విస్మరిస్తూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు మీ శ్వాసను ఆపండి. ఎందుకంటే ఈ రోజు మీరు మీ జీవితాన్ని మార్చగల ఒక రహస్యాన్ని తెలుసుకోబోతున్నారు. ఉదయం 3 గంటల నుండి 5 గంటల మధ్య విసర్జన కోసం మీ నిద్ర భగ్నం అవ్వడం వాస్తవానికి మీ ప్రారబ్ధం, మీ భవిష్యత్తు మరియు మీ ఆత్మతో సంబంధం కలిగిన ఒక అద్భుతమైన సంకేతం. ఈ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత మీరు ఈ సంఘటనను ఎప్పటికీ సాధారణమని అనుకోలేరు. మన పురాతన వేదాలు, పురాణాలు మరియు గ్రంథాలలో సమయాన్ని కేవలం గడియారం ముల్లులుగా పరిగణించలేదు. సమయాన్ని ఒక జీవన శక్తిగా, ఒక శక్తిగా భావించారు. రోజులోని ప్రతి గంటకు దాని సొంత ప్రభావం ఉంటుంది, ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది. అయితే వీటన్నిటిలో అత్యంత పవిత్రమైన, అత్యంత శక్తివంతమైన మరియు అత్యంత అద్భుతమైన సమయంగా పరిగణించబడింది బ్రహ్మ ముహూర్తం. ఇది ఉదయం 3 గంటల నుండి 5 గంటల వరకు ఉండే సమయం. బ్రహ్మ అంటే పరమాత్మ మరియు ముహూర్తం అంటే సమయం. అంటే ఇది పరమాత్మ సమయంగా పిలువబడే కాలం. ఈ సమయంలో సృష్టిని నడిపించే శక్తి తన అత్యున్నత స్థాయిలో ఉంటుంది. రాత్రి చీకటి ముగిసిపోతుంది మరియు పగలు వెలుగు ఇంకా రాలేదు. రెండిటి మధ్య ఒక అద్భుతమైన క్షణం ఇది. ఈ సమయంలో దేవీ దేవతలు, ఋషులు మరియు దైవిక ఆత్మలు సూక్ష్మ రూపంలో భూమిపైకి వస్తాయి. విశ్వంలోని అత్యంత శుద్ధమైన, ప్రశాంతమైన శక్తులు మన చుట్టూ ఉంటాయి. మీరు గమనించి ఉండవచ్చు, ఈ సమయంలో గాలి కొంచెం భిన్నంగా అనిపిస్తుంది. గాలిలో చల్లదనం, తాజాదనం ఉంటాయి. పక్షులు కిలకిలమనడం ప్రారంభిస్తాయి. ఈ సమయం కేవలం శాంతమైనది మాత్రమే కాదు, చాలా ప్రత్యేకమైనది కూడా. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు, దీనికి మీ రాత్రి నిద్ర భగ్నమవ్వడం మరియు మూత్ర విసర్జన కోరికకు ఏమిటి సంబంధం? సంబంధం చాలా లోతైనది. ఈ దైవిక శక్తి మీతో సంబంధం స్థాపించారు అనుకున్నప్పుడు, మీకు ఏదైనా సంకేతం ఇవ్వాలనుకున్నప్పుడు అది నేరుగా మాట్లాడదు. అది మీ శరీరాన్ని ఒక మాధ్యమంగా ఉపయోగిస్తుంది. మిమ్మల్ని నిద్ర నుండి మేలుకొల్పడానికి అది మీ శరీరంలో మూత్ర విసర్జన కోరికను కలిగిస్తుంది. తద్వారా మీరు లేస్తారు. ఇది ఏమైనా వ్యాధి కాదు, ఇది ఏమైనా తప్పు కాదు. ఇది ఒక సంకేతం. ఇది ఒక దైవిక అలారం. ఇది మీకు ప్రతి రాత్రి ఇలా చెబుతుంది, లే, మేల్కొని నీతో నేను ఏదో చెప్పాలనుకుంటున్నాను. కానీ మనం ఏం చేస్తామంటే, మనం లేచి బాత్రూంకి వెళ్ళి మళ్ళీ నిద్రలోకి జారుకుంటాం. ఇది సాధారణ విషయం అని భావిస్తాం. కానీ వాస్తవానికి మనం ప్రతి రాత్రి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని కోల్పోతున్నాం. ఆ సమయంలో ఈశ్వరుడు మీతో సంబంధం స్థాపించాలనుకుంటున్నాడు, మీతో మాట్లాడాలనుకుంటాడు, మీ జీవితంలో ఏదైనా కొత్తది ప్రారంభించాలనుకుంటాడు. మనం దాన్ని అర్థం చేసుకోకుండా విస్మరిస్తాం. మరుసటిసారి మీ నిద్ర 3 నుండి 5 గంటల మధ్య భాగమైతే ఒక్క క్షణం ఆగండి, ఆలోచించండి. బహుశా ఇది కేవలం మూత్ర విసర్జన కాదు, ఒక దైవిక పిలుపు కావచ్చు.
ఎందుకంటే మీ జీవితం యొక్క నిజమైన ప్రారంభం అక్కడి నుండి జరగవచ్చు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, విశ్వం యొక్క ఈ దైవిక శక్తి మీతోనే ఎందుకు సంబంధం స్థాపించాలనుకుంటుంది? ప్రతి రాత్రి లక్షల కోట్ల మంది గాఢ నిద్రలో ఉంటారు. అయితే ఈ సంకేతం మీకు మాత్రమే ఎందుకు వస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం మీ ఆత్మ యొక్క యాత్రలో దాగి ఉంది. మొదటి కారణం, మీ ఆత్మ మేలుకునే సమయం సమీపించింది. మీ ఆత్మ ఒక ప్రత్యేక మలుపు దగ్గరకు వచ్చింది. బహుశా మీరు ఈ జన్మలో చేసిన పుణ్యకార్యాల వల్ల లేదా ముందు జన్మల సాధన, ప్రార్థన వల్ల ఇప్పుడు మిమ్మల్ని మేల్కొల్పాల్సిన సమయం వచ్చింది. మీ చైతన్య స్థాయి ఇప్పుడు అటువంటి ఎత్తుకు చేరుకుంది. విశ్వం యొక్క శక్తులు మీతో నేరుగా సంభాషించగలవు. మీరు ఆ కొద్ది మంది ఎన్నికైన వ్యక్తులలో ఒకరు. వారిని విశ్వం ఎప్పుడూ మరింత ఆధ్యాత్మిక యాత్రకు సిద్ధం చేస్తుంది. మీ రాత్రి నిద్ర భగ్నమవ్వడం మీ లోపల ఆధ్యాత్మిక శక్తి వేగంగా పెరుగుతుందని సూచిస్తుంది. మరియు మూత్ర విసర్జన కోరిక కేవలం ఒక సాకు మాత్రమే కాదు. అసలు ఉద్దేశం ఏమిటంటే, మీరు బ్రహ్మ ముహూర్తంలో లేచి మిమ్మల్ని పిలుస్తున్న దైవిక శక్తితో సంబంధం స్థాపించడం. రెండవ కారణం, మీ పితృదేవతలు అంటే పూర్వీకులు మీతో మాట్లాడాలనుకుంటున్నారు. హిందూ ధర్మంలో పితృదేవతలను దేవీ దేవతలతో సమానంగా భావిస్తారు. వారు ఇప్పుడు ఈ లోకంలో లేకపోయినా సూక్ష్మ రూపంలో తమ కుటుంబంతో సంబంధం కలిగి ఉంటారు. బ్రహ్మ ముహూర్తం అంటే భౌతిక, స్థూల మరియు సూక్ష్మ లోకాల మధ్య గోడ అత్యంత పలుచగా ఉండే సమయం. ఈ క్షణంలో మీ పితృదేవతలు మీతో సులువుగా సంబంధం స్థాపించగలరు. మీ నిద్ర సాధారణంగా 3 నుండి 5 గంటల మధ్య భగ్నమవుతుంటే ఇది మీ పూర్వీకులు మీతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారని సూచించవచ్చు. లేదా వారు ఏదైనా దుఃఖంలో ఉండవచ్చు మరియు వారి మోక్షం కోసం మీ ప్రార్థన కోరుతున్నారు. లేదా వారు ఏదైనా శుభ సమాచారం చెప్పాలనుకుంటున్నారు. లేదా రాబోయే ఆపద నుండి మిమ్మల్ని హెచ్చరించాలనుకుంటున్నారు. కొన్నిసార్లు వారు కేవలం మీకు ఆశీర్వాదం ఇవ్వడానికి, మేము మీతో ఉన్నామని చెప్పడానికి వస్తారు. మీరు బాత్రూంకి వెళ్ళినప్పుడు మీ పితృదేవతలు ఆ సమయంలో మీకు అత్యంత సమీపంలో ఉంటారు. వారు మిమ్మల్ని చూస్తున్నారు, మీతో నడుస్తున్నారు. మీ ప్రతి రాత్రి ఈ జాగరణ మీకు మరియు మీ పూర్వీకులకు మధ్య ఒక వంతెనగా మారింది. కాబట్టి మరుసటిసారి మీరు ఈ సమయంలో లేచినప్పుడు ఇది కేవలం శారీరక అవసరమని అనుకోకండి. ఆగండి, ఆలోచించండి. ఎవరు మిమ్మల్ని పిలుస్తున్నారు? బహుశా విశ్వమే కావచ్చు, లేదా మీ పితృదేవతలే కావచ్చు. మీతో ఏదో చెప్పడానికి వచ్చి ఉండవచ్చు. మీరు ఒంటరిగా లేరు. ఏదో అదృశ్య శక్తి ప్రతిక్షణం మీతో ఉంది. 3వ మరియు 4 రహస్యాలు మీ ఇష్టదేవత మరియు విశ్వం స్వయంగా మిమ్మల్ని మేలుకొలుపుతున్నాయి. 3వ కారణం, మీ ఇష్టదేవత యొక్క పిలుపు. ప్రతి ఆత్మకు ఒక ఇష్టదేవత ఉంటుంది. ఒక ప్రత్యేక దేవి లేదా దేవత ఆ ఆత్మతో లోతైన సంబంధం కలిగి ఉంటుంది. బహుశా మీరు మీ జీవిత హడావిడిలో మీ ఇష్టదేవతకు సమయం ఇవ్వడం మర్చిపోయి ఉండవచ్చు. కానీ మీ ఆత్మ మర్చిపోలేదు. మీరు బ్రహ్మ ముహూర్తంలో లేచినప్పుడు ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. ఇది మీ ఇష్టదేవత మీకు గుర్తు చేస్తూ ఉండవచ్చు. నేను ఇక్కడే ఉన్నాను, నీ కోసం వేచి ఉన్నాను, రా, నాతో మాట్లాడు, నీ మనసును నాకు తెరువు. బ్రహ్మ ముహూర్తం అనేది మీ ప్రార్థన ఎటువంటి అడ్డంకులు లేకుండా నేరుగా ఇష్టదేవత వద్దకు చేరే సమయం. పగటిపూట 100 సార్లు చేసిన పూజా ఫలితం ఈ సమయంలో ఒక నిజమైన పిలుపుతో పొందవచ్చు. పరమాత్మయే దైవిక నిశ్శబ్దంలో మీతో సంభాషించాలనుకుంటున్నాడు. అందుకే ఆయన మిమ్మల్ని ప్రతి రాత్రి ఈ ప్రత్యేక సమయంలో మేలుకొలుపుతారు. 4వ కారణం, మీ శరీరం మరియు విశ్వం ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయి. మన శరీరం కేవలం మాంసం, ఎముకలతో మాత్రమే కాదు. ఇది పంచభూతాలు, భూమి, నీరు, అగ్ని, వాయువు మరియు ఆకాశంలో రూపుదిద్దుతుంది. ఆయుర్వేదం ప్రకారం శరీరాన్ని 3 దోషాలు వాత, పిత, కఫ సమతూలంగా ఉంచుతాయి. రాత్రి 2 నుండి ఉదయం 6 గంటల వరకు ఉండే సమయం వాతకాలంగా పిలువబడుతుంది. వాత యొక్క పని గతిని ఇవ్వటం మరియు శరీరం నుండి మలమూత్ర విసర్జన కూడా ఆ టైంలోనే భాగమే. విశ్వం యొక్క శక్తి బ్రహ్మ ముహూర్తంలో ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు అది మీ శరీర శక్తిని కూడా మేలుకొల్పుతుంది. దీనితో వాతం సక్రియమవుతుంది మరియు మీకు మూత్ర విసర్జన యొక్క తీవ్ర కోరిక కలుగుతుంది. కాబట్టి మీరు ఇప్పటి వరకు కేవలం శాయులకు అవసరంగా భావించారు. అది వాస్తవానికి మీ శరీరం మరియు విశ్వం యొక్క గడియారం మధ్య సమన్వయం. మీ శరీరం మీకు చెబుతుంది
విశ్వంలో జరుగుతున్నది నా లోపల కూడా జరుగుతుంది. ఇది శరీరం మరియు విశ్వం మధ్యలో తన సంబంధం, దీనిని అనుభవించడం మరియు స్వయంతో కలవడం వంటిది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ సంకేతాన్ని అర్థం చేసుకుని ఏం చేయాలి? మరుసటిసారి నిద్ర 3 నుండి 5 గంటల మధ్య మూత్ర విసర్జన కోసం భద్రమైనప్పుడు దీనిని ఇబ్బందిగా లేదా అడ్డంకిగా భావించకండి. దీనిని ఒక వరంగా, లక్షల్లో ఒకరికి లభించే అదృష్టంగా భావించండి. ఏం చేయాలి? నిద్ర భగ్నమైన వెంటనే చిరాకు పడకండి. మీ మనసులో ఆ దైవిక శక్తికి కృతజ్ఞతలు చెప్పండి. ఎందుకంటే అది మిమ్మల్ని మేలుకొలుపుతుంది. శాంతంగా లేచి బాత్రూంకి వెళ్ళండి. తిరిగి వచ్చిన వెంటనే మంచం మీదకు వెళ్ళకండి. ఇది అత్యంత సాధారణ మరియు అతిపెద్ద తప్పు. మీ చేతులు, కాళ్ళు మరియు ముఖాన్ని చల్లటి నీటితో కడగండి. దీనితో మీ నిద్ర పూర్తిగా భగ్నమవుతుంది మరియు మీరు తేలికగా, తాజాగా అనుభవిస్తారు. కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి. కావాలంటే మనసులో ప్రార్థన చేయండి లేదా ఆ నిశ్శబ్దాన్ని ఆలకించండి. ఎందుకంటే అక్కడే మీకు పంపబడిన సందేశం దాగి ఉంటుంది. మీ నిద్ర ఆ సమయంలో భగ్నమవ్వడం యాదృచ్ఛికం కాదు. ఇది మిమ్మల్ని మేలుకొలిపే ప్రయత్నం. విశ్వం, మీ ఇష్టదేవత, మీ పితృదేవతలు మరియు మీ శరీరం అన్నీ మీకు ఇలా చెబుతున్నాయి. ఇప్పుడు నిద్రలేచే సమయం వచ్చింది. శాంతంగా కూర్చుని మీ కళ్ళు మూసుకోండి. మీ వెన్నెముక నిటారుగా ఉంచండి మరియు నెమ్మదిగా శ్వాస తీసుకోవటం, వదలడం మీద ధ్యాస పెట్టండి. మీరు తీసుకునే శ్వాస సాధారణ గాలి కాదు, అది బ్రహ్మముహూర్తం యొక్క పవిత్ర శక్తి. ఇది మీ శరీరాన్ని పూర్తిగా శుద్ధి చేస్తుందని భావించండి. మీరు శ్వాస వదిలినప్పుడు మీ ఆందోళనలు, చెడు ఆలోచనలు బయటికి వెళ్ళిపోతున్నాయని భావించండి. కొన్ని నిమిషాలు ఆ శాంతితో కూర్చోండి. ఈ సమయంలో విశ్వం మీతో మాట్లాడాలనుకుంటుంది. శ్రద్ధగా ఆలకించండి. బహుశా ఒక మంచి ఆలోచన మీ మనసులో రావచ్చు, లేదా మీరు చాలా కాలంగా వెతుకుతున్న సమాధానం లభించవచ్చు. కావాలంటే మీ ఇష్ట దేవతను ధ్యానించండి లేదా నెమ్మదిగా ఓంకారనాదాన్ని జపించండి. ఓం యొక్క శబ్దం విశ్వం యొక్క శక్తితో సంబంధం కలిగి ఉంటుంది మరియు ఇది మీ ఆలోచనను శుద్ధి చేస్తుంది. మీరు మీ పితృదేవతలను కూడా స్మరించవచ్చు మరియు మనసులో కూడా ఇలా ప్రార్థించవచ్చు. ఓ నా పితృదేవతలారా, మీకు నా ప్రణామాలు. దయచేసి మా మీద మీ కృపను కొనసాగించండి మరియు నేను ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి. మొదట్లో మీ మనసుకి కష్టంలో ఉండవచ్చు లేదా నిద్ర రావచ్చు, కానీ వదులుకోకండి. 5 నుండి 10 నిమిషాలతో ప్రారంభించండి. క్రమంగా ఈ సమయం మీకు ఇష్టమవుతుంది. మీ మనసు మరియు శరీరం కూడా ఈ సమయం కోసం సిద్ధంగా ఉంచడం ప్రారంభిస్తాయి. ఇది మీ ఆత్మ యొక్క దాహం. ఇది ఇప్పుడు మేల్కొంటుంది. మీరు ప్రతి రాత్రి ఇలా చేస్తే మీ జీవితంలో మంచి మార్పులు కనిపించడం ప్రారంభమవుతాయి. మీ ముఖంపై నూతన కాంతి కనిపిస్తుంది. మీ ఆందోళనలో భయాలు తగ్గుతాయి. ఇది ఏదైనా చెడు లేదా అంధ విశ్వాసం కాదు. ఇది ఒక శాస్త్రీయ పద్ధతి. మీరు ఆ ప్రత్యేక సమయాన్ని సరిగ్గా ఉపయోగించడం నేర్చుకున్నారు. ఆ సమయంలో విశ్వం తన శక్తిని అంతా మీకు అందిస్తుంది. మీరు ఆ నిధికి తాళం పొందడం జరిగింది. దాన్ని చాలా మంది జీవితాంతం వెతుకుతూ ఉంటారు. ఆలోచించండి. విశ్వం మీకు ప్రతిరోజు ఒక ప్రత్యేక అవకాశాన్ని ఇస్తుంది. ఆ దైవిక శక్తి రోజు మీ గుమ్మం దగ్గరకు వచ్చి తడుతుంది, కానీ మీరు దాన్ని తరచూ విస్మరిస్తారు. ఇప్పుడు మీరు ఈ రహస్యాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి ఇక ఇలా జరగదు. మీ నిద్ర భగ్నం అవ్వడం ఒక సమస్య కాదు, ఇది మీ జీవితంలో అతిపెద్ద సమాధానం. అది ఒక సందేశం. మీరు సామాన్య మానవుడు కాదు అని. ఈ సంఘటనకు భయపడకండి, బదులుగా దీనిని స్వీకరించండి. మీ జీవితం ఇక నుంచి ఇంతకు ముందులా ఉండదని మీరు చూస్తారు. కాబట్టి మరుసటిసారి రాత్రి నిశ్శబ్దంలో 3 నుండి 5 గంటల మధ్య మీ కళ్ళు తెరుచుకుంటే భయపడకండి, నవ్వండి మరియు మనసులో ఇలా అనండి, నేను సిద్ధంగా ఉన్నాను అని. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.